అనేది అనవసరమైన ఇదేనండి. ఓ బస్సు ఎక్కితే 50 మంది ఎక్కుతున్నారు. దానివల్ల ఎవడికి ఉపయోగం? ఒక కంపెనీ వచ్చిందనుకోండి, ఒక ఉపయోగపడద్ది. 10 మంది ఉద్యోగాలు చేసుకుంటారు. ఒక లేనోడికి ఆరోగ్యశ్రీ కార్డ్ లాంటిది ఇచ్చిందనుకోండి, ఆడికి లక్షల్లో కాకుండా బయటపడతాడు. ఆధారాలు చూపించాలి తప్పితే అవకాశాలొచ్చే ఈ పథకాలు ఎవడికి ఉపయోగము? ఎవ్వడు లేదు. సోమరిపోతు తప్ప ఎవడికి ఉపయోగపడదు. ఆడిని ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ఉద్యోగానికి చేసేటట్టుగా మలుచుకోవాలి గానీ, పథకాలిచ్చి కూర్చోబెడితే ఎవడికి ఉపయోగం? ఆరోగ్యానికి పెట్టండి, ఉద్యోగాలకు పెట్టండి. అది ఉపయోగపడద్ది. అంతే తప్పితే రూపాయి ఉన్న చోట రూ. 10 పెంచుకుని ఇయన్నీ మేమిస్తున్నామంటే ఎవడికి ఉపయోగం? పెన్షన్ ఇప్పుడు వరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ అవ్వల. పెన్షన్ ఇవ్వండి. ఇప్పుడు భర్త చనిపోయి 2 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఏం తింటారు? దాని గురించి ఆలోచించాలి. ఎప్పుడొచ్చిందండి? ఎక్కడొచ్చినియి? భర్త చనిపోయినాక ఆ భర్త పెన్షన్ తీసుకుంటే ఇచ్చారే తప్పితే, భర్త చనిపోయినాక కొత్త పెన్షన్‌లు ఎక్కడా రాలా. మరి ఏం తింటారు? ఆడోళ్ళు ఎక్కడ పని చేస్తారు? సంవత్సరం వరకు ఎళ్ళలేరు ఎక్కడికి. కనీసం ఎళ్ళాలన్నా ఒక 500 తెచ్చుకోవాలిగా. ఆళ్ళ గురించి ఆలోచించండి. పెన్షన్‌ల గురించి, హెల్త్ గురించి, ఉద్యోగ కార్యాచరణల గురించి ఆలోచించుకోవాలి గానీ, ఏసే రోడ్ల గురించిను, పెట్టే పంపుల గురించి ఎవడికి కావాలండి? అవగాహన ఉండాలిగా. పెన్షన్ ఉండాలిగా. ఆడది ఎక్కడికెళ్తది? భర్త చనిపోయాడు. 2 సంవత్సరాల నుంచి ఏం తింటది? ఏంటి? ఆలోచన ఉండాలిగా. ఏమీ లేవు. ఏం చేస్తారు? ఆ రూపాన ఆలోచించుకోవాలండి. ఆ ప్రభుత్వం వచ్చి ఏం చేయదు. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఏమి చేయవు. రోజు గడిచిపోద్ది. గడిచిపోవటం తప్ప ఏది ఉండదు. మనుషులకు అవకాశం అనేది పెట్టుబడి రూపంలో జనాలు కొనుక్కునేది ఏదైతే ఉందో అది తగ్గించి మిగతాయన్నీ చూసుకోవాలి. సామాన్యుడు బతకాలి అంటే ఇయన్నీ ఇట్టా పెరిగిపోతుంటే ఏం బతుకుతారు? ప్రభుత్వం అయినా ఒకసారి ఆలోచించి లేనివాడి పక్షాన ఆలోచించుకోండి. ఉన్నవాడి గురించి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఆడికి రోజు గడిచిపోద్ది. ఉన్నవాడు కొనుక్కోగలడు. లేనోడు ఏది కొనుక్కోవాలన్నా కూడా ఆలోచించుకోవాలి. ఆడు రూ. 10 తెచ్చుకుంటే పిల్లల చదువుకే గానీ, రోగాలకే గానీ, తినటానికే గానీ బోలెడంత ఆలోచించుకోవాలి. వాళ్ళ గురించి ఆలోచించుకోండి గానీ, ఏ ప్రభుత్వంలో అయినా సరే, ఏదైనా సరే అలా జరిగిపోద్ది. అంతకు మించి ఏమీ లేదు.